వద్దురా వద్దురా వద్దురా, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అని ఎన్నిసార్లు చెప్పాను. వాడు విన్నాడా? యువరక్తం, ఉడుగు రక్తం, న్యాయం, ధర్మం అంటూ వాళ్ళతో పోటీ పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు వాడిని అనేక నిందల పాలు చేసి చెయ్యని నేరాలకు జైల్లో వేయించారు. ఇప్పుడు వాడిని ఎలా రక్షించుకోను? ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, గొప్పవాడిని చేద్దాం అనుకున్నాను. కానీ వాడు, భగవంతుడా, ఏమిటి స్వామి, ఏమిటి స్వామి ఈ పరీక్ష? ఎంతకాలం అయ్యా, ఇంకా ఎంతకాలం నన్ను అలాడిస్తావయ్యా? నా భార్యను తీసుకెళ్ళిపోయావు, నా అందమైన కూతురు తీసుకెళ్ళిపోయావు, చివరికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడంటే వాడిని కూడా నువ్వు. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? ఏం చేయాలి, ఎలా చేయాలి, వాడిని ఎలా బయటకు తీసుకురావాలి? ఏమీ తోచట్లేదే అబ్బా. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. భగవంతుడా, నిన్ను ఎదురిస్తాను చూడు. ఇన్నాళ్ళు నువ్వే చేసినా సరే కర్మానికి వదిలేశాను, ఇక కర్మాన్ని వదలను. నా కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అవసరమైతే నా ఆస్తంతా అమ్మేైనా సరే నా కొడుకుని నేను బతికించుకుంటాను, రక్షించుకుంటాను. వాడిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి నేనేంటో నిరూపిస్తాను. ఇన్నాళ్ళు ఓర్పు సహనం అంటూ ఊరుకున్నాను. కానీ నా ఒక్కగానొక్క కొడుకుని నేను పోగొట్టుకోలేను. కాబట్టి వెంటనే ఎలాగైనా సరే వాడిని విడిపిస్తాను. దానికి ఏం చేయాలన్నా సరే నేను ఖచ్చితంగా చేస్తాను, చేసి తీరుతాను. నా కొడుకుని నేను రక్షించుకుంటాను. ఏం నాకు తెలివితేటలు లేవా? ఎందుకులే అని ఎన్నాళ్ళు ఊరుకున్నాను. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చెయ్యాలో అది చేస్తాను, చేసి తీరుతాను. ఇది నా కబడ్డార్, నా వాగ్దానం. హే భగవాన్, చూసుకో, ఇక నువ్వో నేనో, నీ విధిరాతో లేకపోతే నా మేధాశక్తితో ఇప్పుడే తేలిపోతుంది. చూద్దాం ఏం చేస్తావో, ఎలా నన్ను అడ్డుకుంటావో. ఆ దుర్మార్గుల నుంచి నా కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు బాగా. అదే చేస్తాను, చేసి తీరుతాను ఖచ్చితంగా. అంతవరకు కూడా అయితే నువ్వు కూడా నాకు సహకరిస్తావని తెలుసు, న్యాయం ఎటు ఉంటే అటు ఉంటావని తెలుసు. కానీ నా వైపు ఉంటావో లేకపోతే అధర్మం వైపు ఉంటావో నేను కూడా తేల్చుకుంటాను. ఖచ్చితంగా చేస్తాను స్వామి, చేస్తాను.